నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ప్రస్తుత ఎమ్మెల్సీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేత కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు హైలైట్ అవుతూ ఉంటే, అయితే కవిత ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి హరీష్ రావు ఇప్పుడు లండన్ పర్యటనలో ఉండి, విదేశీ పర్యటనలో ఉండి దీని మీద స్పందించడానికి కూడా కొంతమేర నిరాకరించిన పరోక్షంగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు హరీష్ రావు డైరెక్ట్గా కవితని పూర్తి స్థాయిలో ఆమె విమర్శలను తిప్పికొట్టేటువంటి పరిస్థితి ప్రజెంట్ ఎందుకు కనబడట్లేదు? బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం దీని మీద పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించడానికి నిరాకరిస్తున్నారు? మరి ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కవిత పార్టీ ప్రముఖుల మీద, పార్టీ అగ్రనాయకుల మీద చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు ఉంటే, మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం పరోక్షంగా దీనికి సంబంధించి కొంతవరకు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశంలో అయినా సుప్రీం కేసీఆర్ మాత్రమే ఉంటారు. పార్టీ మొత్తం కలిసికట్టుగా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కలిసికట్టుగా ఉంటుందనేది మాత్రం హరీష్ రావు దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్. అంటే కవిత చేసినటువంటి కామెంట్స్ని హరీష్ రావు లైట్గా తీసుకున్నారా? పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కవిత కామెంట్స్ని అంతగా పట్టించుకోవడం లేదా? కేసీఆర్ తనయ్యగా ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత రాజీనామా పైన కూడా అంతగా స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఇదొక రాజకీయ వ్యూహంగా భావించాలా? దాంతోపాటుగా హరీష్ రావు పలు అంశాలను కూడా ప్రస్తావించారు. తెలంగాణలో అభివృద్ధి 2014 నుంచి గత ఎన్నికల వరకు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడే వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజెంట్ జరుగుతున్నటువంటి అవినీతి, అభివృద్ధి లేని కార్యక్రమాలు, ఏదైతే కమిషన్లు, ఎంక్వైరీలు ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రవిశంకర్ గారు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కస్వా శ్రీనివాస్ గారు టీపీసీసీ కార్యదర్శి, పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, నర్రా విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కందుల మధు గారు తెలంగాణ జాగృతి నాయకులు మరి కొద్దిసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. రవిశంకర్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఏమంటారు మొత్తం మీద కవిత కామెంట్స్ మీద? మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ మాత్రం హైలైట్గా ఉంటున్నాయి. అంతే కొంతవరకు లైట్గా తీసుకున్నట్లుగానే కనిపిస్తూ కూడా మరోవైపు పార్టీకి సుప్రీం కేసీఆర్ మాత్రమే కాబట్టి ఏ నిర్ణయమైనా కలిసి తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నేను యాక్చువల్గా తిరుమలలో ఉన్నాను. నాకు ఇప్పుడే మనోళ్ళు ఫోన్ చేస్తే వచ్చిన. నిజమే కదా, ఇప్పుడు వారు చెప్తున్నటువంటి హరీష్ రావు గారు చెప్పినటువంటి నిర్ణయం 100% నిజమే కదండి. సమిష్టిగా పార్టీ ఏదైతే కమిట్మెంట్గా పనిచేసినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆనాడు పనిచేసినటువంటి నాయకుడు, కేసీఆర్ గారికి కొడుభుజంగా నిలిచి తెలంగాణ రాష్ట్రం రావడంలో మరి ఉద్యమం చేసినటువంటి నాయకుడు, వచ్చిన తెలంగాణలో ఇవాళ ఎడారి లాంటి తెలంగాణ కేసీఆర్ గారు ఒక బాధ్యత చెప్తే కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి తెలంగాణకు జీవధారైనటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగడంలో సుమారుగా 2-3 గంటలు 4-5 గంటలు మాత్రమే నిద్రపోయి, మరి ఆహారాన్ని కూడా సరిగా తీసుకోక కుటుంబాన్ని కూడా వదిలి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా, అట్లనే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగడంలో మరి దేశానికే రోల్ మోడల్ నిలపడంలో కేసీఆర్ గారితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. అదేవిధంగా మరి సంతోష్ కుమార్ గారు కూడా మరి కేసీఆర్ గారిని కాపాడుకోవడంలో కేసీఆర్ గారితో అనునిత్యం, ఆయన కూడా కుటుంబానికి చాలా దూరం ఉండి కేసీఆర్ గారి శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మరి తన మీద కూడా రకరకాల ఆరోపణలు రావడం అది సరైనది కాదు. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇవాళ లండన్లో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, కేసీఆర్ గారే మరి పార్టీకి సుప్రీం కనుక వారి నేతృత్వంలో నాయకులందరం కూడా సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయమే ఉంటుంది తప్ప తెలంగాణ రాష్ట్రం బాగుపడడం కానీ, తెలంగాణ రాష్ట్రం రావడం కానీ, వచ్చిన తెలంగాణ బాగుండాలంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, నిత్యం ప్రజలతో మమేకం కావాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనేది మా కేసీఆర్ గారు చెప్పేటువంటి బాధ్యతగా మేము అందరం కూడా చేస్తూ ఉంటాం. ఇదే సందర్భంలో మరి లండన్లో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలను నిజంగా వారు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనో ఆ విధంగా తీసుకెళ్ళను. ఇప్పుడు కూడా మా బాధ్యత ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరేదాకా నిత్యం పోరాడుతూనే ఉంటాం. ప్రజలతో ఉంటాం, రైతులతో ఉంటాం, మహిళలతో ఉంటాం. తెలంగాణ రాష్ట్ర మరి ప్రజలతో మమేకమవుతాం. వారు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చేదాకా ప్రజలతో మమేకమై నిత్యం పోరాడుతూనే ఉంటాం. అవి సాధించే వరకు కూడా మేము కలిసికట్టుగా నడుస్తూనే ఉంటాం. అంశం ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పూర్తి స్థాయిలో కవిత చేసినటువంటి కామెంట్స్ని టార్గెట్గా ఎక్కడ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు అనుకోవచ్చా?
ముఖ్యంగా కవిత గారు ఏం మాట్లాడినో మీకు మాకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆమె మీద పార్టీ చాలా కఠినంగా, అంటే పార్టీకి ఇబ్బంది అయ్యేటువంటి ప్రస్తావనలు ఆమె మాట్లాడింది కనుక ఇవాళ పార్టీ ఆమెను ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరిగింది. కనుక పార్టీలో ఎవరైనా, కొడుకైనా తండ్రైనా, ఎవరైనా కూడా, అల్లుడైనా, పార్టీ కార్యకర్త అయినా, ఎవరైనా కూడా పార్టీకి విఘాతం కలిగించే విధంగా, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు చేసినా కూడా ఉపేక్షించదు ఈ పార్టీ అనేది. మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా హర్షించడం, దానికి తగ్గట్టుగానే మేము చెప్పడం జరిగింది. అనేక డిబేట్లు కూడా జరిగినాయి. దాని పట్ల ఆమె వ్యక్తిగతంగా దూషించద్దు అనేది గతంలో కూడా ఏదైనా నిర్ణయాలు మాట్లాడినప్పుడు, ఆమె ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇదే హరీష్ రావు గారు ఎవరైనా పార్టీ నుంచి మాట్లాడే పరిస్థితి వస్తే వ్యక్తిగతంగా ఆమె దూషించద్దు అనే పార్టీ నుంచి పైనుంచి కూడా అందరికీ ఉన్నటువంటి పరిస్థితులే. మేము కూడా గతంలో ఆమెను ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడినటువంటి సందర్భాలే. ఆమె మొన్న తీసుకున్న నిర్ణయం కారణం చేతనే మళ్ళీ ఆమె మాట్లాడినటువంటి అవినీతి హరీష్ రావు గారికి, సంతోష్ కుమార్ గారికి బాధ్యత ఉంటుందని అనుచితమైనటువంటి వాక్యాలు చెప్పడం, ఆమె చట్టం కాదు కదండి. ఆమె సరైన నిర్ణయం, ఆమె వెనక బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, రానున్న రోజుల్లోనే తెలుస్తాయి. ఆమె సొంత నిర్ణయంగా చెప్పిందని ఆమె మీద రకరకాల బ్లాక్ మెయిలింగ్ కానీ రకరకాల ప్రెషర్స్ ఉన్నాయనేదే మేము పార్టీగా భావిస్తాను. ఆమె ఏం మాట్లాడినా కూడా అది తప్పుగా మాట్లాడిందని మా అందరి యొక్క భావం. ఆ రకమైన ఎవరు మాట్లాడినా కూడా. మీ అభిప్రాయంలో ఏమున్నాయి, అంత ప్రెషర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి అంటారు? బీజేపీ కాంగ్రెస్ నుంచి ఉంటుంది అనేది మా భావన. ఆమెను ప్రెజర్ చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు అనేది కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎస్ శ్రీనివాస్ గారు మొత్తం వ్యవహారం చూశారు. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఎంక్వైరీలు, కమిషన్లు, దీని చుట్టే రాజకీయాలు మొత్తం తిరుపుతున్నారు, ప్రజల దృష్టిని మలుచుతున్నారు అంటున్నారు. నమస్కారం అండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో మాట్లాడుతున్న మిత్రులకు, మెగా 9 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు వారు మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే, హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరికి శిరోధార్యం. అదేవిధంగా సహజంగా పార్టీలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు తప్పు చేసినా కూడా వాళ్లకు ఈ విధమైనటువంటి పరిస్థితే ఉంటుంది అని అందరికి సంకేతం ఇచ్చారు. సొంత కూతుర్ని కూడా వారు ఉపేక్షించలేదు అన్నదానికి సంకేతంగా చాలా గొప్ప నిర్ణయం చేసినట్టుగా చెప్పారు. నిజానికి కూడా అది అట్లా ఉన్నది. బట్ కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, వీడి తర్వాత ఆమె మాట్లాడినటువంటి విషయం, సస్పెండ్ చేసిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వెనుక ప్రేరణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద వారు మాట్లాడినటువంటి తీరు. ఇప్పుడు మన డిబేట్లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ మిత్రులు కూడా మాట్లాడుతూ కవిత గారిని ప్రెషర్ పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అని చెప్తున్నారు. మొదటి నుంచి కేసీఆర్ గారికి ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నేపథ్యం ఉంది. అదేమిటి అంటే, వారు ఎప్పుడూ ఫ్రంట్ పేజీలో వార్తల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు, ఉచిత బస్సులు ఇచ్చారు, ఉచిత కరెంట్ ఇచ్చారు, సిలిండర్ ఇచ్చారు, రుణమాఫీ ఇచ్చారు. ఇవన్నీ కాక బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడం కోసం చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో పాస్ చేసిండ్రు, 2 సార్లు బిల్లు పెట్టి ఉన్నారు. దీని మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా ఉండాలి అంటే ప్రజల యొక్క పూర్తి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళంతా కలిసి ఆడుతున్నటువంటి ఇదొక కుటుంబ కథా చిత్రం. కేవలం కుటుంబ కథా చిత్రం. ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటూ వాళ్ళ గురించి అందరం చర్చించుకుంటూ ఉండాలి. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశం కానివ్వండి, ప్రభుత్వ అభివృద్ధి గురించి కానివ్వండి, ప్రజల సమస్యల గురించి కానివ్వండి, ఎవరు మాట్లాడుకోకూడదు. ఎందుకోసం అంటే యూరియా సమస్యకు కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ. అక్కడి నుంచి ఇవ్వనటువంటి వాళ్ళు. యూరియా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కదండి. ప్రజలు అంటున్నారు, మీరంటున్నారు, శ్రీనివాస్ గారు మీరేమో కుటుంబ కథా చిత్రం అని మీరంటున్నారు, కానీ దీని వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉందేమో అనేటువంటి ఆరోపణ, అనుమానం మాకుందని వారంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మొత్తం ప్రజల దృష్టిని మీరే మలుస్తున్నారంటున్నారు. కవిత గారు చెబుతూ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వెనుక ఉన్నది మా నాన్నగారు మంచివారు, మా అన్న మంచివాడు, నేను మంచిదాన్ని. బట్ కాకపోతే ఏంటంటే కేవలం వాళ్ళిద్దరు కుటుంబం సంబంధించినటువంటి దూరపు వాళ్ళు కదా, మేము ముగ్గురం అయితే మంచి వాళ్ళం, వాళ్ళు కారు అని ఆమె చెప్తుంది.
వాళ్ళు కాదు ఈ కవిత వెనుకనే వీళ్ళు ఉండని వీళ్ళు చెప్తుండ్రు. అంటే ఇద్దరు కలిసి పట్టగాల్చి కాంగ్రెస్ మీద వేయడం, దాని మీద దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పుకుంటూ దీని వెనకాలనే మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఇంటి పంచాయతీ వాళ్ళు వాళ్ళు దోచుకున్న సొమ్ము పంచుకునే దగ్గర వచ్చిన పంచాయతీ అండి ఇది. వాళ్ళ దగ్గర వచ్చిన పంచాయతీ గురించి, వాళ్ళ పంపకాల్లో వచ్చిన తేడా గురించి మాకు సంబంధం లేదు. వాళ్ళు తిన్న ప్రతి రూపాయిని కూడా ప్రభుత్వము మీకు నిగ్గదేల్చి కట్టిస్తుంది, బయటకు కట్టిస్తుంది. దాని గురించి వాళ్ళు ఈ డ్రామాలు వేసినంత మాత్రాన వాళ్ళు చేసిన స్కామ్స్ కానివ్వండి, నేరాలు కానివ్వండి తప్పించుకోలేరు. ఇది కేవలం చేస్తున్న నాటకీయ పరిణామాలతోటి వాళ్ళు రక్షించబడరు. తప్పు జరిగిన వాళ్ళు నీకు తెలుస్తుంది, ప్రభుత్వం వాళ్ళు శిక్షింపజేస్తుంది. దీన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళు హర్షించరు, దాన్ని చేయరు. వాళ్ళ కుటుంబం యొక్క పరువును వాళ్ళు తీసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ దాంట్లో ఎవరు చేస్తుంది ఏం లేదు. మరి ఎవరు వచ్చి చెబితే మీరు ఎందుకు చేయాలి? మీరు ఇంత పెద్ద నాయకులు, ఇంత గొప్ప విజ్ఞత ఉన్న నాయకులు, ఇంత ఉద్యమాన్ని నడిపిన నాయకులు, ఇంత చేసినటువంటి వాళ్ళు ఇంకోళ్ళ ట్రాప్లు ఎట్లా పడతారండి? మీరే ఎంతో మంది ట్రాప్లు వేసి అనేక పార్టీలను ముంచిండ్రు. తెలుగుదేశం పార్టీని ముంచిండ్రు, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ముంచే ప్రయత్నం చేసిండ్రు. మీరు అట్లాంటి వాళ్ళు మీరు ఒకళ్ళ ట్రాప్లు ఎట్లా పడతారు? అందులో మీ కుటుంబ వ్యక్తులు వేరే వాళ్ళు ఎవరైనా అవతల పోయిన ఈటల రాజేంద్ర గారు వేరు, నరేంద్ర గారు వేరు, విజయశాంతి గారు వేరు, ఇంకెవరైనా బయటకు వెళ్ళిపోయినట్టే వేరు. మీ కుటుంబంలో మీరేనే మీ ఓన్, అది మీరు ఫ్యామిలీ కన్సర్న్ పార్టీనే. దాంట్లో వేరే వాళ్ళు వచ్చి చేయగలిగింది ఏంటంటే మీ కుటుంబంలో వచ్చిన ఆస్తుల పంచాయతీని మాకెందుకు కట్టగడతారండి? మీ పంచాయతీ మీ ఇంట్లో తెలుసుకోండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం డిస్కషన్ చేద్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. కృష్ణారెడ్డి గారు, కుటుంబపరమైనటువంటి వివాదం అనుకుంటున్నారా మీరు, లేకపోతే పార్టీ పరంగా వస్తున్నటువంటి వివాదం అనుకుంటున్నారా, లేదా మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ప్రకారం రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి కక్ష సాధింపు చర్యలు అనేటువంటి కామెంట్ చేశారు కాబట్టి అలా అనుకుంటున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ముందుగా మెగా9 ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది తెలంగాణ ప్రజా వారి కుటుంబ గొడవ అంటామా, లావాదేవీల గొడవ అంటామా, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి సంపాదించిన అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన కొట్లాట అందామా, ఏదైనా ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే అంశం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, ఉద్యమం చేసినాడు, ఉద్యమం పేరు మీద ఎన్ని సంపాదించిండ్రు. ప్రతిసారి హరీష్ రావు గారి మీద కవిత చేసిన దాంట్లో నిజం ఉంది, కవిత గారు కూడా అవినీతి చేసిండ్రు అనేది ఉంది, జైలు దాకా పోయింది అనేది ఉంది. ప్రతి సందర్భంలో హరీష్ రావు గారి మీద ఆరోపణలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి దఫ ఆయన ఇదైన తర్వాత కూడా రెండో దఫ మంత్రివర్గంలో తీసుకోకుండా ఆయన అవినీతి చేసిండు అనేది తోటి మంత్రివర్గంలోకి తీసుకోలేనన్నారు. మళ్ళీ పార్టీలో వచ్చిన ఒత్తిడితోటో పదంలో ఉన్న వ్యక్తి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే సెక్రటరియట్ పోకుండా పాలన చేసిండంటే ఎవరి కనుసన్నల్లో కేసీఆర్ పాలన చేసిండో చెప్పాలి. ఎందుకంటే సెక్రటరియట్కి వెళ్తే, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడికి వెళ్ళే ఇది ఉంటుంది. ఇంకోటి, విపత్తులు వచ్చినా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారు విజిట్ చేయలేదు. నేను ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడా. ఇప్పుడు కామారెడ్డిలో పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. అసలు కామారెడ్డి చరిత్రలో కొన్ని అందరు అంటారు 50 ఏళ్ల కిందనో 100 ఏళ్ల కిందనో ఇంతకు ముందు ఇట్లా వచ్చింది, కానీ ఇప్పుడే తర్వాత వచ్చింది. కామారెడ్డి చరిత్రలో, నాది కామారెడ్డి జిల్లానే, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, కామారెడ్డి చరిత్రలోనే, జిల్లా చరిత్రలోనే కనివిరి ఎరకని విపత్తు జరిగింది. అక్కడి నుంచి పోటీ చేసిన కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కేసీఆర్ గారు కనీసంగా విపత్తు వస్తే బాధితులను పరామర్శించేసి బాధ్యుల తరపున ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అడ్రస్ లేడు. ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇంద్రుడు చంద్రుడు ఎందుకండి? ఎక్కడ ప్రజలతోటి ఉన్నాడు? ఏ ఒక్కరిని 9 సంవత్సరాలలో ఎంతమంది ప్రజల్లో కలిసిండు? సామాన్య ప్రజానికాన్ని కలిసి సామాన్య ప్రజలై సమస్యలు తెలుసుకున్నాడు. ఒక బందీ ఖానాలో ఉండేసి ఒక వ్యవస్థను పెట్టుకొని ఈ అవినీతి పరులందరినీ, కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని దోషిన కాడికి అందుకోవడానికి మీలాంటి వాళ్ళు భజన చేయడానికే కేసీఆర్ గారు మిమ్మల్ని అందరిని ఉపయోగించుకున్నాడు తప్ప ఆయన చేసింది తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా లేదు. తెలంగాణ ప్రజలు ఆయన ఇప్పుడు మీరందరూ కూడా
ఆలోచించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చీదరించుకుంటున్నారు. అది వాస్తవాలు. ఎందుకు అంటే కాళేశ్వరం కట్టిండు గొప్పగా అని చెప్పేసి ఇందాక చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. ఏం కట్టారండి? వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ 6 నెలల ముందే కాళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున పగుళ్ళు వస్తే 144 సెక్షన్ పెట్టి అక్కడికి పోకుండా చెప్పేసి ఎంత యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఎవరు పోయినా పోకుండా చేసేసి నాసి రకమైన పనులతోటి అవినీతితోటి కాళేశ్వరం కట్టి ఈ రోజు ఉంటదా ఊడుతుందా అనే లేని పరిస్థితులకు తీసుకొచ్చిన ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది. డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి కాళేశ్వరం అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పగుళ్ళు ఏంటి, మేడిగడ్డలో వచ్చినటువంటి ఏదైతే 3 పిల్లర్ల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మీరు ఎలా చూస్తారు ఈ విశ్లేషణ ఏంటి? పూర్తి స్థాయిలో కుటుంబ కథా చిత్రం ఒక దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, ఏదైతే పంపకాలు ఉన్నాయో దాంట్లో పూర్తి స్థాయిలో వ్యత్యాసం రావడం వల్ల, అవినీతి సొమ్ము పంపకాల్లో భేదాభిప్రాయాలు రావడం వల్ల అని మరో కామెంట్స్, ఈ మొత్తం కామెంట్స్తో రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మొత్తం మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు? రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాలు ఏం మారవండి. జనరల్గా రాజకీయ పార్టీలలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇది. అన్ని రాజకీయ పార్టీల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఈ సంఘటనలు జరిగినాయి. జరగకుండా ఎక్కడ లేనటువంటి అంశం లేదు. ప్రతి చోట మనం చూసుకున్న డిఎంకేలో అలగిరిని బయటికి పంపించారు, సొంత కొడుకు కరుణానిధి. అదేవిధంగా మనం చూసుకున్నట్టు మేనకా గాంధీ ఇందిరాగాంధీ బయటికి పంపించింది. రేవన్న, దేవేగౌడ, అదేవిధంగా రకరకాల పార్టీ, శివసేనకు సంబంధించినది. బీజేపీ చూసుకున్న సొంత మనుషులు పోయారు, ఉమాభారతి లాంటి వాళ్ళు పోయారు. ఇక్కడ రాజాసింగ్ ని సస్పెండ్ చేసిరు కదా ఒకసారి, బీజేపీకి సంబంధించినటువంటిది. లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కు ఫాదర్ కి వస్తే ఫాదర్ ని కాదని అఖిలేష్ యాదవ్ సీఎం పోస్ట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీ తన ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలు, వాళ్ళ ఆశయాలు అవే ముఖ్యం ఉంటాయి. ఇట్లాంటి ఇంటర్నల్ సమస్యలు, ఏదైనా అంతర్గత సమస్యలు వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళని క్షమించదు, వాళ్ళని బయటికి పంపించి ముందు పార్టీనే స్ట్రాంగ్ చేసుకునే విధంగా ఉంటాయి. రాజకీయ పార్టీలన్నీ అలా చేస్తాయి. మన పక్కకున్న చంద్రబాబు నాయుడు లేడా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బహిష్కరించారు. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత దగ్గుపాటిని, హరికృష్ణని, వీళ్ళని సస్పెండ్ చేసినటువంటిది, పార్టీ నుంచి బయటికి పంపించినటువంటి అంశం, సస్పెండ్ చేసినటువంటి. అక్కడ ఏంది, పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీ తనను తాను ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ విషయంలో అనేది ఫస్ట్ టైం తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయడమే ఇట్లా ఒకటి సక్సెస్ఫుల్ గా అయినటువంటి పార్టీ తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా తన లక్ష్యం నెరవేర్చారో తెలంగాణ రావడం అనేది. ఆ తర్వాత అధికారంలో కూడా కొనసాగినటువంటిది. ఒక 25 సంవత్సరాల్లో జర్నీ అయింది. జర్నీ అయిన తర్వాత వచ్చినటువంటి సమస్య, పార్టీ అంతర్గతంగా సమస్య వచ్చారు. ఆ సమస్యలో భాగంగా ఉన్నది. ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీకి ప్రత్యర్థి పార్టీలు ఉన్నప్పుడు ఇదే సహజమైనటువంటి ఒక రాజకీయ ఆరోపణలే చేస్తారు. ఇక ఆ పార్టీలో రకరకాల సమస్యలతోటి ఇట్లా అయింది, బయటికి పంపించారు అనేది అంటారు. ఇప్పుడు బీజేపీని కూడా అనొచ్చుగా, బీజేపీ వాళ్ళు రాజాసింగ్ ని పంపిస్తే కిషన్ రెడ్డికి ఆయనకు వచ్చిన లావాదేవీలతోటే పంపించారు అని అంటారు. అప్పుడు కూడా కిషన్ రెడ్డిని నిరంతరం టార్గెట్ చేస్తుండ్రు. అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్లు ఇస్తున్నారు, ఫుట్బాల్ లాగా చేస్తున్నారు అనేది వస్తుంది కదా. ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చాడు, నన్ను ఇట్లా ఆడుకుంటున్నారు అని చెప్పి. కాంగ్రెస్ లో చూస్తే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం అంటనే ఉన్నటువంటిది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటిది జరుగుతున్నాయి ఇట్లా ఆ రాజకీయ పార్టీ. అందుకే రాజకీయ పార్టీలు తన నెక్స్ట్ ఒక్కొక్కటి వస్తుంటారు, పోతున్నాం. ఇందాక మీరు అన్నట్టు బీఆర్ఎస్ నే ఆల్రెడీ ఉన్నప్పుడు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని మొత్తం చీల్చడానికి కూడా ప్రయత్నం చేసారు. సమైక్య పార్టీగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇవన్నీ చేసినటువంటిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ అస్తిత్వమే ముఖ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా మళ్ళీ 20 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ ఏదైనా ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటిది. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫలితం ఏంటంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎన్నికల ఫలితాలు అవే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశము. ఇక ఆరోపణలు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, వ్యక్తులుగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఏంటంటే పార్టీల నుంచి అందరూ మనం చూసుకుని అలగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి విమర్శ ఆ పార్టీ మీద చేసిపోతున్నారు. అన్ని పార్టీలలో జరుగుతున్నటువంటి, రాయసింగ్ కూడా అదే చేసినటువంటిది. కాంగ్రెస్ నుంచి చేసినటువంటి విషయంలో కూడా అలాగానే ఉన్నాయి. ఇళ్ళ నుంచి పోయేటోళ్ళంతా అట్లా
ఆ రకమైనటువంటి విమర్శలు. నెక్స్ట్ ఎలక్షన్స్ చూడాలి, ఆ రాజకీయ పార్టీ ఆశయాలు, ఆ రాజకీయ పార్టీ లక్ష్యాలు, రాజకీయ ప్రజలకు ఏ రకమైనటువంటి అందుబాటులో ఉండి నిరంతరం ప్రజా సమస్యల మీద ఎవరు కొట్లాడుతున్నారు, ప్రజల సమస్యలను ప్రజలను అడ్రస్ చేసేది ఎవరు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అన్నట్టు ఇప్పుడు నిజంగా కూడా ఇది ఒక రోజు 2 రోజులు చర్చ ఉంటుంది అంతర్గత పార్టీ విషయం. ఎందుకంటే విధానపరమైన అంశం కూడా చెప్పిన దాని ప్రకారం ఇది పూర్తి స్థాయిలో వ్యక్తిగత రాజకీయ ఉనికి కోసమా, రాజకీయ ఎజెండా నిలుపుకోవడం కోసం అనుకోవాలి. ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ విధానపరమైనటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి విధానాలు, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నట్టు కవిత గారు ఏం చెప్పలేకపోయారు. ఫస్ట్ సార్ అన్నప్పుడు బీజేపీలో విలీనం అవుతుందని ఒక ఆరోపణ చేసినటువంటిది ఉన్నది. ఆ ఆరోపణ విషయం కూడా మన పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయంలో చెప్పలే, కేవలం వ్యక్తుల పేర్లు చెప్పినటువంటి విషయం. వ్యక్తుల పేర్లతో ఇగోలతో వెళ్ళిపోతే అది పార్టీకి పెద్ద నష్టం ఉండదు, ఏ పార్టీకి అయినా. వ్యక్తిగతంగా పోయినటువంటి సందర్భంలో ఆ రాజకీయ పార్టీ విధానాలు, ఒకవేళ మీరు పార్టీ పెట్టుకున్న మీ విధానాలు, పార్టీ సిద్ధాంతం ఏంది అనేదే క్రైటీరియా ఉంటాయి. మిగతా అన్ని ఒక 10 రోజులు, ఒక 15 రోజులు, ఒక నెల రోజులో చర్చలోకి వస్తాయి. ఇప్పుడు పక్కకున్నటువంటి షర్మిల గారిది చూసాం, తెలంగాణలో ఎజెండా సరిగా లేనటువంటి అంశం పెట్టి పార్టీ మూసుకొని వెళ్ళిపోయినటువంటిది, అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటిది. సిద్ధాంతాలు, విధానాలు, లక్ష్యాలు పార్టీకి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిన ముఖ్యం ఉంటే వ్యక్తులది కూడా అదే ఉంటుంది. అప్పుడు కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో, పార్టీకి బయటకు వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ అంశం ఒక ఎజెండాగా తీసుకున్నారు. తెలంగాణ అంశం ఎజెండా తీసుకొని ప్రజల ముందుకు పెట్టినటువంటిది. 25 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. అది తెలంగాణ ఆ పార్టీ లక్ష్యం నెరవేరింది. వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఓడిపోవడం అంటే రాజకీయాల్లో సహజం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓడింది, గెలిచింది ఓడింది అనేక దేశంలో అనేక సందర్భాల్లో. ఇప్పుడు కూడా ఒక టర్మ్ ఓడిపోయినటువంటిది కనిపించింది. తెలుగుదేశం పార్టీ 2 టర్ములు వరుసగా ఓడిపోయినటువంటి అంశం ఉన్నది. రాజకీయ పార్టీలో పరిపాలన చేస్తా ఉంటే ఒక వ్యతిరేకతలు వచ్చినటువంటి సందర్భం ఓడుతుంది. బీజేపీ కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలతోటి ఏ రకమైనటువంటి ఎజెండా తోటి, సమస్యలతోటి ట్రావెల్ చేస్తున్నాం అనేదే రాజకీయ పార్టీలకు ముఖ్యంగా అంశాలు ఉంటాయి తప్ప ఈ వ్యక్తులుగా ఉండేటువంటి వ్యక్తి అంశాలన్నీ కూడా సెకండరీగానే ఉంటాయి. ఇంకో కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీఆర్ఎస్ పార్టీదే అనేసి మాజీ మంత్రి చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం పార్టీలో ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ విమర్శలు చేస్తున్నాయో, కామారెడ్డిలో పూర్తి స్థాయిలో ఇంత వరదలు వచ్చినా ప్రతిపక్ష నేత వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటప్పుడు ఎలా అధికారంలోకి వస్తారు? కాబట్టి ఈ మొత్తం మీకు ప్రతికూలంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది అంటున్నారు వారు. నుంచి వరదలు వచ్చినప్పుడు అది వర్షాకాలంలో వచ్చేటువంటి రవిశంకర్ గారు చెప్పండి. పూర్తి స్థాయిలో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం మాదే అనేసి హరీష్ రావు ప్రకటించడం జరిగింది ఇక్కడ కీలకంగా. కానీ అక్కడ కామారెడ్డిలో వరదలు వస్తే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వెళ్ళలేదు అనేసి బీజేపీ ఆరోపిస్తుంది. 100% రేపు ఎలక్షన్ వచ్చినా 100 సీట్లకు తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల దాంతో మేము గెలుస్తామండి. రెండవది, కామారెడ్డికి వెళ్ళలేదు అన్నట్టు తప్పండి. 100% మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కామారెడ్డి విజిట్ చేశారు. అక్కడ మాట్లాడి దాని గురించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారు వెళ్ళాలని కోరినా ముఖ్యమంత్రి గారు మేము కోరిన తర్వాత కదా ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు. ఇంకొకటి ఏంటంటే, వారు కామారెడ్డి ఎల్లారెడ్డి నుంచి మాట్లాడిన బీజేపీ నాయకులు కేసీఆర్ గారు ప్రజల దగ్గర పోలేదు, కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళలేదు అంటే, ఒకటి మీ మెగా టీవీ ద్వారా అందరికి కూడా తెలియాలి. మా చొప్పదండి నియోజకవర్గానికే ఒకసారి వడగళ్ళు పడ్డప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే మా కాన్స్టిట్యున్సీ లక్ష్మీపూర్ రామడుగు మండలానికి విచ్చేసారు. అట్లే కాకుండా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ మా దగ్గర కూడా పంటలు ఎండిపోయి, ఇదే కాంగ్రెస్ పాలనలో నీళ్లు రాక పంటలు ఎండిపోతే మా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం, రామడుగు మండలం, అదేవిధంగా బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలాన్ని కూడా విజిట్ చేశారు. ఈ ఎన్నేళ్ళు ఇంకా కేసీఆర్ గారి బురద జల్లే ప్రయత్నం, అబద్ధాలు మాట్లాడే ప్రయత్నాలు చేస్తే నాకు తెలియదు. ముఖ్యంగా మరి గతంలో 5 దశాబ్దాలు 6 దశాబ్దాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ కానీ, ఇవాళ దేశాల్లో అనేక రాష్ట్రాలలో పాలిస్తున్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వాలు కానీ కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఎందుకు పెట్టలేదు? ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? మరి 5 దశాబ్దాలు పాలించినటువంటి వాళ్ళు తెలంగాణలో గతంలో మరి తెలంగాణ ఆత్మహత్యలు ఉండే కదా, 1000 ఫీట్ల దాకా బోరేస్తే చుక్కరాక ఈ వలసలు పోయి బొంబాయి, భీవండి, దుబాయ్ వలసలు పోయినటువంటి పరిస్థితులు ఉండే కదా. మరి 5 దశాబ్దాలు 6 దశాబ్దాలు శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి 3 పిల్లర్లు కూలినప్పుడు పూర్తి స్థాయిలో ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు రాష్ట్రాభివృద్ధి ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రుణమాఫీ కానీ అంటే ఒక నిమిషం, ఇవన్నీ ఎందుకు చేస్తలేరు, ఎందుకు చేయలేదు? ఇవాళ దేశానికి రోల్ మోడల్ గా నిలిచినటువంటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని, రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాన్ని ఇవన్నీ ఎందుకు చేయలేదు, ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇవాళ 2 రోజులు కాగానే అవినీతి బురద వేసి వట్టిగా కేసీఆర్ గారిని, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేద్దాం అనుకుంటే ఆకాశం మీద ఉమ్మినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోరు మీరు. ఇవాళ మీరు పాలనకు వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలలుగా ఇప్పుడు యూరియా కోసం ఎంత ఘోరంగా తెలంగాణ వ్యాప్తంగా రోజు అన్ని పత్రికలు, అన్ని టీవీలు, మనం సోషల్ మీడియాకి ఇట్లా తెలిసి చాలు రైతులు, మరి మహిళలు కూడా పాపం గోళీలు వేసుకొని జ్వరాలు వస్తే కూడా ఆ మందులు పట్టుకొని పోయి పంటుండ్రు. రాత్రి 12 గంటలకు 1 గంట తర్వాత పోయి ఎక్కడ యూరియా దొరుకుతుందని ఆ యూరియా దొరికే చోట నిద్రపోతున్నారు పసిపిల్లలు పట్టుకొని పోయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కనబడతలేవా అంటే? రవిశంకర్ గారు ఒకసారి నేను కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుంటాను. ఏమంటారు శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి? ఎందుకంటే రాష్ట్రాభివృద్ధి అప్పుడు జరిగేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో హైయెస్ట్ ఉంది, జిఎస్టిపిలో హైయెస్ట్ ఉంది, రాష్ట్రంలో పంటల ఉత్పత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో సాగు కూడా ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథని పూర్తి స్థాయిలో ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా సర్దార్ కోచలాని అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మొత్తం కూడా వాస్తవం కాదా? గతంలో అవినీతి జరిగింది కదా, అవినీతి ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అవినీతికి ఈ మొత్తానికి పక్కదారి పట్టించేందుకు మాత్రమే గత అభివృద్ధిని తుంగలో తొక్కుతున్నారు అంటున్నారు. ఒక విషయం మనం గమనించాలి, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మానవీయ అవసరాలు సంవత్సరానికి సమయానుకూలంగా అవసరాలు మారుతుంటే అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పథకాలు అనేవి ప్రవేశపెట్టడం ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. స్వతంత్రం వచ్చిన నాడు భారతదేశ పరిస్థితి ఏమిటి, 60 ఏళ్ల నాడు ఇవాళ ఉన్నటువంటి భారతదేశ పరిస్థితిలో అధిక భాగం అభివృద్ధిలో భాగం కాంగ్రెస్ పార్టీది కాక వేరే ఎవరికి ఉంటుందండి? అట్లే విధంగా దాంట్లో ఇబ్బందులలో కూడా కొంత పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. రవిశంకర్ గారు ప్లీజ్ చెప్పినంతసేపు మేము విన్నాం సార్. మీరు ఒక నిమిషం ఆ వర్షన్ కూడా వినాలి ప్లీజ్. దయచేసి మీరు ఒక్క నిమిషం రవిశంకర్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, వారు ఇప్పుడు ఏం చెప్తుందంటే మీరు చేసిన అభివృద్ధిని మేము వాళ్ళు ఉన్నప్పుడే వచ్చింది. పోయిన సంవత్సరం కూడా మేడిగడ్డ బ్యారేజ్ కానివ్వండి, ఆ 3 బ్యారేజీలు పనిచేయకపోయినా అత్యధికమైనటువంటి ఆహార ధాన్య ఉత్పత్తి ఇక్కడ జరిగింది. అది అందరికీ ఉన్న రికార్డు ప్రకారం ఉన్నటువంటి అది, దాన్ని ఎవరు కూడా కాదని లేరు కదా. అంటే చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఇంకోటి నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మన పాలమూరు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ సమయంలో జరగకపోతే ప్రాజెక్టులు ఎవరు కట్టిందండి? కాళేశ్వరం ఒక్కదానితో రాష్ట్రం మొత్తం బ్రతకట్లేదు కదా. శ్రీపాద ఎల్లంపల్లి ఎవరు కట్టిందండి? ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ మీరు కట్టినటువంటి ప్రాణహిత చేయలేటువంటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 36,000 కోట్ల ప్రాజెక్టును మీరు దానికి 3 చేసి కట్టినటువంటి ప్రాజెక్టే తప్ప అది దాని ప్రత్యేకంగా మీ దాంట్లో వచ్చింది కాదు. ఎక్కడైతే మనకి ఈజీగా వదిలిపెట్టి దాన్ని రీడిజైన్ చేసి సార్ చెప్పండి. నాదొక క్వశ్చన్, 2014 ముందు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది అంటున్నారు మీరు. మరి 2014 ముందు ఇంత పంట ఎందుకు పండలేదు, ఇప్పుడు ఎందుకు పండింది? మీరు వచ్చినాకనే ఒక ఏడాదిలోనే ఇంత పంట పండేటట్టు ఏర్పాటు చేశారా? 2014 మీరు ఈ 10 సంవత్సరాల్లో ఏది జరగలేదని మీరు అంటున్నారు. 2014లో ఏ ప్రాజెక్టులు అయితే కట్టినామో మహబూబ్నగర్లో కావచ్చు రాష్ట్రంలో వాటి ద్వారానే పంట పండింది అంటారు. మరి 2014లో ఎందుకు పండలేదు, 2025లో ఇప్పుడు ఎందుకు పండింది? ఓకే సార్, 1947లో ఉన్నటువంటి అభివృద్ధి ఏంది, మీరు 2014 వరకు వచ్చే అభివృద్ధిలో మరి కాంగ్రెస్ పార్టీ భాగం లేదండి. అట్లే విధంగా వీళ్ళు ఉన్న సమయంలో కొంత చేసిన ఒక్క కాళేశ్వరం ద్వారానే పండలేదు. కాళేశ్వరం నుంచి వచ్చినటువంటిది క్లియర్ గా చెప్తున్నారు, 17 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిందని. మిగిలినటువంటి ఇంత భూమి కాళేశ్వరం వల్ల రాలేదు కదా, ఇంకా అది పూర్తి స్థాయిలో అయిపోలేదు. ఇక్కడ మల్లన్న సాగర్ వరకే వచ్చింది. మిగిలినటువంటి ఇంకా కంటిన్యూషన్ మా దగ్గర అశోపురంది ఇంతవరకు ఇంకేమి కాలేదు. దాని నుంచి 1 ఎకరానికి కూడా నీళ్లు పోలేదు. మళ్ళీ ప్రారంభించింది, అది కూడా ఇంతవరకు ఏం పోలేదు. పన్ను మీరు ల్యాండ్ ఎక్వేషన్ ఎప్పుడైందండి? 2014 కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్వేషన్. ఒక ప్రశ్న శ్రీనివాస్ గారు, మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లు మీరు మూసీకి ఎలా తీసుకువెళ్తారనేటువంటి ప్రశ్న వారి దగ్గర నుంచి వస్తుంది. మల్లన్న సాగర్ కూలిపోయింది మేడిగడ్డ.
మరి కాళేశ్వరానికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు? కాళేశ్వరానికి మూసీకి ఎలా నీళ్లు తీసుకెళ్తున్నారు? టెక్నికల్ ఇప్పుడు ఒకటి ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ రిపేర్ చేయాలన్నా లేక దాని మీద ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలా అన్నది నిపుణుల ద్వారా వాళ్ళు ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం దాన్ని చేస్తారు. చేసిన తర్వాత దాన్ని పూర్తిగా ఈ ప్రాజెక్టును పూర్తిగా వైబుల్ ప్రాజెక్ట్ కాకపోయినా దాన్ని ఎవరు స్క్రాప్ చేయరు కదా. దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేసి దాని ఉపయోగంలో తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా మీరు జరిగినటువంటి అంశాన్ని తేల్చడానికే సమయం పట్టింది. రెండు పిల్లర్లు రిపేర్ చేయడానికి అన్న ఇది అన్నం పెడతానే 2 పిల్లర్లు రిపేర్ చేయడానికి 20 నెలలు సరిపోతలేదా? శాసనసభ్యులు రైతులకు సంబంధించి మీరు అన్నారు లిఫ్ట్ చేయలేదు కదా కాళేశ్వరం నీళ్ళు రాలేదు అంటే నంది పంపు నుంచి గాయత్రి పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడుమానేరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఈ నీళ్లతో పోయినసారి కూడా పంటలు పండినాయి. ఇదే కొండా సురేఖ గారు సిద్దిపేటకు వచ్చి రంగనాయక సాగర్ నీళ్లు విడుదల చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని కొండా సురేఖ మంత్రి గారే చెప్పారు కదా అన్న. మీరు కాళేశ్వరం కూలిపోయింది అనేది మీ దండం ఇంకోసారి అనకూరే. ఇంకొక మాట కూడా బంద్ చేయాలి, దయచేసి మీ అందరికి దండం పెట్టి చేస్తాను నేను. 1,00,000 కోట్ల అవినీతి అనేది 1,00,000 కోట్లు గంగల మునిగిన అనేది 94,000 కోట్ల ప్రాజెక్టు పట్టుకొని అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎంతసేపటికి మొన్న అసెంబ్లీలో కూడా మీరు డిఫెన్స్ చేసుకునే ప్రయత్నమే చేశారు కానీ మేడిగడ్డను కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ రెక్టిఫికేషన్ కోసం మీరు ఏం డిమాండ్ చేస్తుండండి? మీరు దాని మీద ప్రాపర్ డిమాండ్ కానీ ప్రపోజల్ కానీ ఇవ్వలేదు. ఇంకోటి ఇంత కార్యక్రమం చేసినటువంటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి, తెలంగాణను సాకారం చేసిన అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద మనిషి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, వారు వచ్చి సలహాలు ఇవ్వచ్చు కదండి, ఇట్లా చేయొచ్చని. వయసులో పెద్దవారు, అనుభవం పెద్దవారు అందరూ ప్రతిపక్ష నాయకుడు మీరు ఒక్క నిమిషం కేసీఆర్ గారు వచ్చి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా అప్పుడు. పిల్లల వ్యవహారము, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ 1.5 years సంబంధించి ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద కాళేశ్వరం రిపోర్టు, ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, అసెంబ్లీలో డిస్కషన్, ఈ పరంపర కొంతవరకు కొనసాగుతుంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత రాజీనామా, పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి పార్టీ నుంచి బహిష్కరించడం, ఈ అంశాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొంతవరకు నెక్స్ట్ ఎలాంటి ఎపిసోడ్ చూడాలి అనేటువంటి అంశం ఉంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ వరకే దీని ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా, లేదా కాళేశ్వరం అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి ఎత్తుగడ రాజకీయ వ్యూహం అనుకోవాలా అనేటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ కీలకంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా కడెం ప్రాజెక్ట్, అదేవిధంగా ఎల్లంపల్లి, పెద్దవాగు ఇలాంటివి కూడా కూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు లేని హడావుడి, అప్పుడు లేని రాద్ధాంతం ఇప్పుడు ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరమ్మతులు చేస్తే కొంతవరకు వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండేది కదా అనేటువంటి వాదన వినిపిస్తుంది. సార్, ముందుగా ఇందాక మన విజయ్ సార్ గారు మాట్లాడింది, అలాగే వివిధ పార్టీల నాయకులు విజయ్ సార్ గారు మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారిను సస్పెండ్ చేశారు, అలాగే కిషన్ రెడ్డి గారికి వారికి లావాదేవీలు. ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన కొన్ని అంశాలలో వాళ్ళకి ఏదైనా డిఫరెన్షియేషన్ వచ్చి ఆయన లేవనెత్తడం జరిగింది. అది పార్టీ లైన్ లో ఉన్నదా లేదా, పార్టీ విధానం ప్రకారం పనిచేస్తున్నాడా లేదా అనే దాని మీదనే రాజాసింగ్ గారిది, కిషన్ రెడ్డి గారిది ఇష్యూ. కానీ ఈ అవినీతి ఆరోపణలో, కుటుంబ గొడవలో కిషన్ రెడ్డి గారికి, రాజాసింగ్ గారు అది గుర్తుపెట్టుకోవాలి. మనము కేసీఆర్ ఫ్యామిలీ దానికి, రాజాసింగ్ దానికి, కిషన్ రెడ్డి దానికి ముడిపెట్టడం సవ్యం కరెక్ట్ గా లేదనేది నా అభిప్రాయం. వారు ఏదైనా విధానపరమైన అంశాలలో చాలా మంది పార్టీలు మారుతారు, పార్టీలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపుతారు. మన కుటుంబంలో లేవనెత్తినట్టు కొన్ని అంశాలలో లేవనెత్తారు, కానీ ఆర్థిక లావాదేవీలు అనేటివి వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ రాలేదు. ఎక్కడ అవినీతి ఆరోపణలు అనేది రాజాసింగ్ గారి మీద రాలేదు, కిషన్ రెడ్డి గారి మీద ఇన్ని సంవత్సరాలు ఆయన సుమారుగా ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తుంటే కూడా ఆయన పనిచేస్తుంటే ఈ రోజు వరకు కూడా బీజేపీ నాయకుల మీద ఎక్కడ అవినీతి మచ్చ అనేది లేదు. వీరు వచ్చిన మొదటి రోజు బీఆర్ఎస్ లో వచ్చిన మొదటి రోజు నుంచి వారు చేస్తున్న వ్యవహారాలు, వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలతోటే తెలంగాణ ప్రజానికి కానీ ప్రతిపక్షాలకు కానీ వివిధ వర్గాలకు కానీ
వారు అవినీతి చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కానీ మీరు తెలంగాణలో మనం ఇక్కడ ఓన్లీ మనం ఏదో నలుగురు డిబేట్ లో కూర్చుంటున్నాము మాట్లాడుతున్నాం అనేది కాదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా కేసీఆర్ గారి పాలన మొత్తం అవినీతిమయం అనేది మాట్లాడతారా లేదా అనేది మనం సుస్పష్టంగా ఆలోచన చేయాలి. ఇంకొక అంశం, ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు పెట్టారంటున్నారు. పథకాలు అనేది ఎవప్పుడు దేనికి చేయాలనేది కొన్ని సబ్బండ వర్గాలకు కాదు, కొన్ని వర్గాలు ఎక్కడైతే వీకర్ సెక్షన్ ఉన్నాయో అక్కడ ఇస్తున్నామని చెప్పండి. అవి శాశ్వత ప్రయోజనాలకు ఉండాలి. కానీ మీరు ఏదో 2 రోజులు టెంపరీగా ఇచ్చేసి దాన్ని మనము ప్రొజెక్ట్ చేసుకొని పథకాలు ఇచ్చినామని కాదు. పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రభుత్వాలు చేయాల్సింది కానీ, ఏ కంపెనీ చేయాల్సింది కానీ, మీ వ్యవస్థ ఇప్పుడు టీవీ మన మెగా9 కూడా నడుస్తున్నదంటే దాని ఆర్థిక మూలాలు పెరగాలి, ప్రతిదీ పెరగాల్సింది ఉండాలి. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగకుండా అప్పుల పాలు చేసి 2 ఏదో షో పుటప్పులు చేసి ఈ పథకాలు ఇచ్చినామని చెప్పేసి తెలంగాణ ప్రజలను మభ్యపెడతామంటే అది కరెక్ట్ కాదు. మీరు తెలంగాణకు ఏం చేయగలిగారు? ఇందాక విజయ్ కుమార్ గారు కూడా అన్నారు, ఇప్పుడు మనకు తెలంగాణలో గతంలోకున్న కంటే కూడా ఈ రోజు వ్యవసాయం పెరిగింది. అది వాస్తవము. ఎందుకు పెరిగింది అనేది ఒక కాళేశ్వరం మూలంగానే కాదండి. ఈ రోజు వచ్చిన టెక్నాలజీ తోటి కానీ చాలా మంది, గతంలో హైదరాబాద్ లో ఉండేది, నేను గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నాను. వ్యాపారం. రెడ్డి గారు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్లుగా పంటల ఉత్పత్తి పెరిగింది అంటే దానికి సంబంధించినటువంటి సాగునీటి వసతుల కల్పన వల్ల కాదంటారా? నేను అక్కడికి వస్తున్నాను సార్. ఎవరమైనా సరే గతంలో నేనే చెప్తున్నానండి, నేను ఒక రెడ్డి గారు అని చెప్తున్నాను. మా విలేజ్ లో, ఒక్క నిమిషం నేను టైం తీసుకుంటా, తప్పుకనుకోవద్దు. మా విలేజ్ లో మా కుటుంబాలలో కూడా గతంలో పెళ్లిళ్ళ కంటే భూమి ఇస్తాము, పిల్లల్ని చేసుకోమంటే చేసుకోమన్నారు. ఈ రోజు కట్నం వద్దు, ₹1,00,00,000 ఇచ్చినా వద్దు, హైదరాబాద్ లో ప్లాట్ ఇచ్చినా వద్దు, ఇల్లు ఇచ్చినా వద్దు, 2 ఎకరాల భూమి ఇస్తే చాలు మేము పిల్లల్ని చేసుకుంటామంటున్నారు. పాడుబడ్డ భూములన్నీ కూడా ఇప్పుడు వ్యవసాయంలో ఎందుకు పెరిగిందంటే ధరలు పెరిగాయి. అది దట్ ఈస్ ద కేసీఆర్ గారండి. గ్లోబలైజేషన్ గా వస్తు ఉత్పత్తి పెరిగింది, సిటీలు ఎక్స్పాన్షన్ అయినాయి, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ అనేది ఎక్స్పాన్షన్ కావట్లేదు. కాబట్టి దానికి డిమాండ్ పెరిగింది. దాని డిమాండ్ తోటి ఏంటంటే ఏదైనా శాశ్వతం, మన మనుషులం శాశ్వతం కాదు. వ్యవస్థలు కూడా కొన్ని సందర్భాల్లో చేంజ్ కావచ్చు, కానీ ఒక భూమి అనేది ఎప్పటికీ శాశ్వతము. ఒక మహారాష్ట్రలో ఉందా సార్ ఇట్లా? మహారాష్ట్రలో ఇట్లానే ఉందా? పక్కకే సార్ మనం తెలంగాణ అంశం మాట్లాడుతున్నాము. అక్కడున్న పరిస్థితులకు అక్కడ వాళ్ళు భూమి విషయం, భూమి విలువ విషయం, భూమి 30,000 ఎకరాలు 40 లక్షలు 50 లక్షలు ఎట్లయిందన్నా? జీడిపి దేశంలో నంబర్ 1 స్థాయికి, పర్ క్యాపిటా నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కదా అన్న. సార్ ఇక్కడ రొటేషన్ పద్ధతిలో పెరిగింది. ఒక పునాది వేసినామంటే దానికి పెరుగుతుంది. ఈ రోజు కాదండి. మహారాష్ట్ర పరిస్థితి ఏంటంటే చుట్టూ సముద్రం ఉంది, వాళ్ళకు బొంబాయికి ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఆస్కారం లేదు. మన హైదరాబాద్కి ఏంటంటే చుట్టుముట్టు భూములు ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక చర్చకి వెళ్ళాను, అంటే గ్లోబల్ సబ్మిట్ లాగా మాకు ఒకటి గోడౌన్స్, దానికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చేసి డిస్కషన్ జరిగినాయి. ఏం చేస్తా, ఇక్కడ వేరే బాంబేలో ఉండే, ఇంతకుముందు ఉండే, ఇక్కడ హైదరాబాద్కి వస్తామంటున్నారు. హైదరాబాద్కు అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్ 500 నుంచి 700 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటున్నాయి. సెంటర్ ఆఫ్ ద పాయింట్ అయింది, ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ప్లస్ మ్యాన్ పవర్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ఉంది. ఇది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చేసింది కాదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు రావడము, ప్రైవేటైజేషన్ కావడము, గ్లోబలైజేషన్ పెరగడము, హైదరాబాద్ చుట్టుముట్టు ఇంకా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దూరం పోయినా కానీ భూములు అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది. దీన్ని ఒక గ్లోబలైజేషన్ గా చూడాలి. ఐటీ హబ్ చేశారు కదా, 50,000 కంపెనీలు తీసుకొచ్చాడు కదా. అందుకే హైదరాబాద్ ఇవాళ రజనీకాంత్ గారు కూడా ఇవాళ ఏం మెచ్చుకున్నారు, ఇది ఒక సింగపూరా, మలేషియా, నేను ఏ దేశంలో ఉన్నా అనేది ఆశ్చర్యపోయేంత పరిస్థితి అభివృద్ధి జరిగింది ఈ 10 ఏళ్ళలోని. మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారే మెచ్చుకున్నారు కదా. ఇవన్నీ కేటీఆర్ గారు నాయకత్వంలో జరిగినాయే కదా అన్న. మీరు చెప్పుకున్న వాస్తవంగా
మీరు చెప్పేది వాస్తవమే. ఎందుకు అభివృద్ధి జరిగింది ఈ 10 ఏళ్లలోనే ఎందుకు జరిగింది, 50 ఏళ్లలో 60 ఏళ్లలో ఎందుకు జరగలేదు అనేదాన్ని మనం ఒకసారి నెమరు వేసుకోవాలన్నా. ఆత్మహత్య తెలంగాణ ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణ. విజయ్ గారు సార్ ఒక్క నిమిషం, ఒకటే నిమిషం కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటాను. ఒక్క నిమిషం. నేను ఒకటేసారి కంక్లూడ్ చేసి ఒకప్పుడు పరిశ్రమలకి పవర్ హాలిడేస్ దగ్గర నుంచి 24 గంటలు ఇచ్చినటువంటి పవర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ దాకా వెళ్ళింది. పంటల ఉత్పత్తి దగ్గర నుంచి మిషన్ భగీరథ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకునే దాని వరకు వెళ్ళింది. సో ఈ మొత్తం వ్యవహారం గతంలో జరిగినటువంటి అవినీతి అది మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. కానీ బీజేపీ వర్షన్ మీరు విన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి మీరు విన్నారు, ఏమంటారు? వాస్తవానికి ఏంటి, తెలంగాణ పౌరుడిగా మనం చూసినాం 2014కు ముందు ఏ పరిస్థితి ఉండే, ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది అనేది. 2014 చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆంధ్రాలో ఈడ ఎకరాంతా ఆంధ్రాలో ఎంత వచ్చేది అనేది కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. మనం వాస్తవాన్ని గ్రహించుకోవాలి, వాస్తవాన్ని అంగీకరించాలి. రాజకీయాలు ఏమున్నా మాట్లాడుకోవచ్చు రాజకీయ పార్టీలు, కానీ తెలంగాణ అనేది 2014 నుంచి 2025 వరకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, ప్రొడక్షన్ జిఎస్డిపి అంటే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు జరిగిన ప్రొడక్షన్ మనకు 2014లో 4.5 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు 15.5 లక్షల కోట్ల జిఎస్డిపి పెరిగింది. డబల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దాంతో ఈ వాల్యూస్ అన్ని పెరిగినటువంటిది. ఎందుకు పెరిగింది అన్నట్టు పవర్ ఫుల్ ఇచ్చినటువంటిది. వ్యవసాయం రైతు బంధు ఉన్నది చాలా కీలకమైనటువంటిది. రైతు బంధు అనేది అప్పుడు ఇచ్చినటువంటి, అందుకోసమే కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి నీళ్లు రావడంతో వ్యవసాయ సాగు పెరిగినాయి, భూములకు విలువ పెరిగినాయి. నీకు పక్కకు ఆనుకొని ఉంటుంది యావత్మాల్, మహారాష్ట్రలో మన రాష్ట్రానికి ఆనుకొని యావత్మాల్ జిల్లా ఉంటది, డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. మరి అక్కడ ఎందుకు పెరగలే? అక్కడ కూడా సేమ్ గా పక్క ఆనుకొని దాదాపు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఇంకో కర్ణాటకకు సంబంధించినటువంటి బీదర్ ఈ జిల్లాలు కూడా ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్ కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కావచ్చు, అది మనం గర్వంగా చెప్పుకోవాలి. దేశానికి కూడా డబ్బులు ఇస్తున్నటువంటి అంశం. సరే రాజకీయంగా ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోవచ్చు బీజేపీకి కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు, ఏదైనా రాజకీయంగా ఒప్పుకోగా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటిది. తెలంగాణ సమాజం అది అర్థం చేసుకున్నాడు. అందుకే ఒకవేళ ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీని మూడోసారి కదా ఓడించి, మూడోసారికి 2 సార్లు అధికారం ఇచ్చారు, మూడోసారి ఓడించినటువంటి అంశమే ఉన్నది తప్ప అది గమనించుకోవాల్సినటువంటి డబ్బులు. అందుకే వాస్తవానికి తెలంగాణ అస్తిత్వం కూడా అందుకే. ఇప్పుడు ఎందుకు బీజేపీకి కానీ నేషనల్ పార్టీలకు తెలంగాణ మీద ఇంత పట్టు రావాలని ప్రయత్నం చేస్తున్నారు? హైదరాబాదు ఒక పెద్ద ఎకనామిక్ రిసోర్స్ గా మారినటువంటిది. దేశం మొత్తం మీద ఏమైతుందంటే ఎకనామిక్ రిసోర్స్ ఉన్నటువంటి బాంబే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలు బీజేపీ చేతుల్లో లేవు. దాదాపు ఇప్పుడు బొంబాయి వచ్చింది, మొన్నటి వరకు లేదు. బెంగళూరు లేదు, ఢిల్లీ మొన్నటి వరకు లేకుండే, కలకత్తా లేదు, చెన్నై లేదు. వీళ్ళకు అదొక ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారింది. భారతదేశంలో ఆ ఫైనాన్షియల్ సోర్స్ ఉన్నటువంటి నగరాలు బీజేపీ చేతిలో లేనటువంటి అంశం. ఇక్కడ తెలంగాణ కొంచెం ఓడిపోవడంతో, ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ లేక ప్రస్తుతం ఓడిపోవడంతో వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఇది తీసుకోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటిది. పక్కంగా అవినీతి లేదంటే బీజేపీ వాళ్ళు అంటారు. అదానికి సంబంధించింది ఏంటంటే ఎగ్జాంపుల్, రష్యా నుంచి మనం పెట్రోల్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. గవర్నమెంట్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ప్లస్ ఇంకో ఓఎన్జీసీ ఇవి దిగుమతి చేసుకునే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పర్వాలేదు. మరి ప్రైవేట్ ఏం చేస్తున్నారు? అంబానీ అండ్ నయారా ఈ 2 కంపెనీలకు దిగుమతికి అనుమతి ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేటుకు విదేశాలకు అమ్ముతున్నారు. మళ్ళీ అదే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అమ్మడానికి పర్మిషన్ ఇవ్వలే మోడీ గారు. దీంతో ఈ 2 కంపెనీలే 1,50,000 కోట్ల రూపాయల లాభం ఆర్జించినాయి ఈ 3-4 సంవత్సరాలల్లా. మరి ఇది అవినీతి కాకపోతే ఏందండి? బొగ్గు ఆస్ట్రేలియా నుంచి ఒక అదానీ బొగ్గే దిగుమతి చేసుకోవాలంటే ఎవరు దిగుమతి చేసుకోవద్దు, మనకి తక్కువ ధరకు దొరికిన. ప్లస్ శ్రీలంకలో మంత్రి చెప్పిండు, మోడీ పైరవి చేసి చెప్తేనే మేము కాంట్రాక్ట్ ఇచ్చినాం ఎలక్ట్రిసిటీ అని. మోడీ ప్రపంచం అంతా తిరిగి పైరవీలు చేస్తున్నారు అదానీ కోసం, ప్రధానిలాగా వ్యవహరించట్లేదు. మరి ఇదే కరప్షన్ లేదంటే దేశం ఏంది? ఇంత కరప్షన్ కాకపోతే ఏం లేదు. అదానీ ఎంప్లాయీస్, అన్ని కంపెనీల ఎంప్లాయీస్ కలిపి కూడా 1,00,000 మంది లేరండి. మన ఆర్టీసీ అంత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు అంత సంఖ్య లేరు. ప్రపంచ ధనవంతుడు అవుతాడా? ప్రొడక్షనే లేదు.
ప్రొడక్షన్ లేని సంస్థ అధిపతి ప్రపంచ ధనవంతుడు ఎట్లయితాడండి? ఈ లెక్కన ఆర్టీసీ కావచ్చు, సింగరేణిలో కూడా బాగా మస్తు మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రపంచ ధనవంతుడు ఎట్లయితాడండి? 1,00,000 మంది ఎంప్లాయీస్ లేని వ్యక్తి కూడా సంస్థ కూడా ప్రపంచ ధనవంతుడు అయితే ఇంకేమనుకోవాలి? ఇది అవినీతి కాకపోతే ఏమనుకుంటారు? ప్రొడక్షనే లేదు అంటే ప్రభుత్వానికి సొమ్ము సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇప్పించి ఎయిర్పోర్ట్లు, పోర్టులు మొత్తం ఆయన చేతుల్లో పెడతారు. భారతదేశ సంపద అంతా ఆయన చేతిలో పెడతారు. ఇదంతా అవినీతి కాదా? ఓకే, ఫైనల్ క్వశ్చన్ బీఆర్ఎస్ దగ్గర నుంచి కూడా నాకు ఇదే సమాధానం కావాలి. కవితకు సంబంధించి బహిష్కరణ పూర్తయిన తర్వాత ఇక్కడతో ఈ మొత్తం ఎపిసోడ్కి పులి స్టాప్ పడినట్టేనా, లేదా కొత్త పార్టీ లేదా వేరే పార్టీలో చేరే వరకు కూడా దీనికి ఎండ్ కార్డ్ పడేటువంటి ఛాన్స్ లేదా? శంకర్ గారు చెప్పండి. సో ఇక్కడతో ఎండ్ పడినట్టేనా మొత్తం కవిత వ్యవహారానికి సంబంధించి? అయిపోయిందన్న, ఇంకేముంటది? ఇంకా సార్ నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేసేది. ఇంకా తనకు మనకు ఏం సంబంధం ఉంటుంది? తన నిర్ణయాలు తనకుంటాయి. మా పార్టీ లైన్లో మేము చేసుకునే పని నేను చేసుకుంటూనే ఉంటాం. ఇంకా మళ్ళీ దానిలో ఏం లేదు. ఇంతకుముందు వారు మాట్లాడిన వారు చాలా గొప్పగా చాలా అద్భుతమైన విశ్లేషణ చేసిండ్రు. నేను చెప్దామనుకున్న చాలా ఇవి బొగ్గు ఇవన్నీ స్కామ్స్ ఇవి మనకు జీరో అకౌంట్లు తీసి జన్ధన్ ఖాతా కోలో హమ్ ధన్ పైసే దాలింగి అన్నారు. అటుపోయినాయి. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. దాని గురించి మాట్లాడితే చాలా అద్భుతమైన అంశాలు పోవచ్చు. మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ వేరే ఉన్నదని నేను ఆ అంశాల జోలికి వెళ్ళదు. కానీ వాళ్ళు విశ్లేషకులు చాలా అద్భుతంగా మాట్లాడారు. ధన్యవాదాలు అన్న. మీరు తెలంగాణ పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగింది, తర్వాత ఈ చెరువులు ఎట్లా బాగుపడ్డాయి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అసలు యాక్చువల్గా నేను తిరుమల ప్రయాణంలో ఉన్నా. నాకు మీతో షేర్ చేసుకొని దీనిలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. పూర్తి స్థాయి విజయ్ గారు సేమ్ టైం ఇదే క్వశ్చన్ కి సంబంధించి ఏంటి ఇక్కడతో ఎండిపడినట్టేనా? దీనికి సంబంధించి మొత్తం పార్టీలో మరి ఏమైనా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి వాదనకి ఏమంటారు? ఇక పార్టీ పరంగా జనరల్ చర్చ సస్పెన్షన్ దాకా వచ్చిందంటే ఏ పార్టీలైనా ఇట్లా చర్చ చేసి 2-3 సార్లు చూసిన తర్వాతనే సస్పెండ్ చేస్తారు. ఇక తర్వాత ఏ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. భవిష్యత్తు ఎట్లుంటది అనేది ఇక సొంత పార్టీ పెడితే ఓ రకంగా ఉంటది, సొంత పార్టీ పెట్టకుండా వేరే పార్టీలో చేరితే వేరే రకంగా ఉంటది. సొంత పార్టీ అయితే వాళ్ళ విధానాలు, ప్రణాళిక, పార్టీ విధానాలు ఏంటి, ఒక్కొక్క అంశం మీద పార్టీ పాలసీ డిసిషన్స్ తీసుకోవాలి. ఆ పాలసీలు ఎట్లుంటాయో ప్రజలకు నచ్చాల్సినటువంటి అవసరం ఉంటది ఈ సొంత పార్టీ పెడితే. ఇక బీఆర్ఎస్ అనే పార్టీ ఇన్ని రోజులు చర్చలు చేసే సస్పెన్షన్ దాకా వచ్చింది తీసేసారంటే ఇక ఫైనల్ అన్నటువంటి. ప్లస్ మళ్ళీ అందులో ఏంది ప్రాంతీయ పార్టీ అధినేత కూతురుగా ఉన్నటువంటి జడ్జి కొంచెం టైం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అంత ఈజీగా సస్పెన్షన్ చేయడానికి చేయలేరు. అక్కడ ఆ పరిస్థితి వచ్చిందంటే ప్రాంతీయ పార్టీలలో ఇక దాదాపు తెగదింపులు అయిపోయినటువంటి ఎవరి పార్టీయా ఇంకేందా భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు అనౌన్స్ చేస్తే తెలుస్తుంది. అంటే కవిత నెక్స్ట్ బీజేపీలోకి రాబోతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? కవిత గారు వచ్చేది లేదు, సచ్చేది లేదు, అలాంటిది ఏం లేదు. ఇందాక విజయ్ గారు చాలా గొప్పగా చెప్పారు అదానీ గారి గురించి. ఇప్పుడు గ్లోబలైజేషన్ లో ఏ కంపెనీ అయినా ఏ వ్యవస్థ అయినా ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ వచ్చిందండి, మైక్రోసాఫ్ట్ వచ్చింది హైదరాబాద్ కు, రేపు యాపిల్ వస్తుంది ఇండియాకు. వాళ్ళు వ్యాపారం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు అవినీతి చేసింది అందామా, ప్రభుత్వం వాళ్ళకి అక్రమాల గురించి వ్యవస్థ. ఇండియన్ కంపెనీస్ గురించి ఒక్క నిమిషం, ఇండియన్ కంపెనీస్ గురించి మాట్లాడేటప్పుడు మైక్రోసాఫ్ట్ గానీ పైరవీలు చేసి తెచ్చుకోలే. ఈయన ప్రధానమంత్రి పైరవీలు చేస్తే కాంట్రాక్ట్ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ప్రొడక్షన్ ఏడున్నది? ఏనది ప్రొడక్షన్ ఎక్కడ ఉందండి? ప్రొడక్షన్ కంపెనీలు ఏమున్నాయి? టాటా కంపెనీ దాదాపు 14 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు టాటా కంపెనీలో. అవునండి, కాలేదండి మరి. శ్రీనివాస్ గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు రైట్ కృష్ణారెడ్డి గారు ఆ నేషనల్ అంశాలు, జాతీయ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేస్తూ ఉంటే మన ఎజెండా కొంచెం వరకు పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, తక్కువ టైం ఉంది కాబట్టి శ్రీనివాస్ గారు ఒకే ఒక ప్రశ్న ఏంటి, కవిత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా?
కాంగ్రెస్ పార్టీలో కవిత గారు రావడము అనేది పూర్తి సత్య దూరము. దానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కవిత గారిని యాక్సెప్ట్ చేయదు. దానికి క్లియర్ గా మీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పిండ్రు. మా పార్టీలో చాలా మంది ఉన్నారు, మాకు వారి యొక్క ఆవశ్యకత లేదు, వారి అవసరం లేదు. ఒకటే సెకండ్ ఇంతకుముందు విజయ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పిండ్రు. వారు ఏదైతే ఆయిల్ కంపెనీస్ గురించి చెప్పిండ్రో దాన్ని ట్రంప్ కూడా మొన్న చెప్పిండ్రు. వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్ గా చెప్పింది ఈ 25% ఆఫ్ ది టారిఫ్ వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చి వేరే దేశాలకు అధిక లాభాల మీద అమ్ముకొని రష్యాకు యుద్ధానికి ప్రేరేపించడానికి ప్రోత్సహిస్తారు కాబట్టి మేము 25% ఆఫ్ ది టారిఫ్ పెంచినామని చెప్పిండ్రు. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు విజయ్ గారు. అందుకోసం సరే మీరన్న కవిత అంశం మీద మా దగ్గర నుంచి ఎలాంటి ఇది వాళ్ళ ప్రేరణ లేదు, వాళ్ళ యొక్క ఊసు కూడా మాకు అవసరం లేదు. చూద్దాం శ్రీనివాస్ గారు, మొత్తం మీద కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నటువంటి అంశాన్ని కూడా మనం పరిగణిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రవిశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు విదేశీ పర్యటనలో చేసినటువంటి ప్రకటన మాత్రం కొంతవరకు ప్రస్తుత ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం జరిగింది. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పోలికని చూడడం జరిగింది. అయితే కవిత ఎపిసోడ్ ని కొంతవరకు కార్నర్ చేసి పార్టీ మొత్తానికి బాస్ మాత్రం కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 90.